నేనైతే ఈరోజు మా ఫ్రెండ్స్ ఇంటికి వచ్చానమాట. మేమంతా గ్యాంగ్ అంతా మీట్ అయ్యాం. సో నేను వాళ్ళు ఏం చేస్తున్నారు అని నేను బెడ్రూమ్లో ఉన్నాను నార్మల్గా చాలాసేపు. సో వాళ్ళు ఏం చేస్తున్నారు అనేది నేను షూట్ చేస్తాను ఈరోజంతా. సో మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. చూద్దాం. ఎంఎస్ శ్రీలేఖ అను భార్గవి అండ్ ఫోన్ పిచ్చి రాలిక. ఏం తింటున్నారు మీరు? సో ఇలా మాకు ఇంట్లో ఉంటే బోర్ అనిపించి బయటకు వచ్చాం. ఇది వచ్చేసరికి అమలాపురంలో ఉన్న ఫేమస్ సెంటర్ క్లాక్ టవర్ అండి. మెయిన్గా అమలాపురంలో ఇది ఫేమస్ స్పాట్ అనమాట. మేము అలా రౌండ్స్ వేసుకుని చాలాసేపు స్కూటీస్ మీద అలా తిరుగుతున్నాం అనమాట. అప్పటికే ఆఫ్టర్నూన్ అయిపోయింది. ఆకలేస్తుందని చెప్పి మేమైతే విష్ణుశ్రీకి వచ్చాం మా ఫ్రెండ్స్తో. ఫేమస్ అమలాపురంలో వచ్చేసరికి ఇదైతే హోటల్ విష్ణుశ్రీ. సో అలా మేము విష్ణుశ్రీ లోపలికి వెళ్ళాము పార్సిల్స్ కట్టించుకుందామని చెప్పి. మేమైతే బిర్యానీ ఆర్డర్ చేసుకున్నాము. ఆర్డర్ చేసుకుని పార్సిల్ అయితే చెప్పేసామన్నమాట. రవళిక అయితే యాజ్ యూజువల్గా బ్లాగ్ తీస్తుందని చెప్పి ఫోన్ పక్కన పెట్టేసింది. లాస్ట్ వీడియోలో బొగ్గేంది కదా, అందుకు మేమైతే బిర్యానీ ఇంటికి తెచ్చేసుకున్నాం అనమాట పార్సిల్. బిర్యానీతో పాటు మేము థమ్స్అప్ కూడా తెచ్చుకున్నాం. బిర్యానీ ప్లస్ థమ్స్అప్ ఈక్వల్ బెస్ట్ కాంబినేషన్ కదా. ఇప్పుడు రవళికని భార్గవిని ప్రాంక్ చేయబోతున్నాం. బల్లి ప్రాంక్. వావ్, ఎలా ఉందో చూద్దాం. పోలా అదిరిపోలా. ఇలా మా గ్యాంగ్తో టైం స్పెండ్ చేస్తే చాలా హ్యాపీ అనిపించింది నాకైతే. వ్లాగ్లో వచ్చేసరికి ఇద్దరు మిస్ అయ్యారు, రాజేశ్వరి అండ్ శ్యామ్ల. వాళ్ళు కొంచెం బిజీ ఉండడం వల్ల రాలేదు. సో నెక్స్ట్ ఏంటి అంటే రవళిక డ్యాన్స్ అంది. చూడండి దాని డ్యాన్స్ వీడియో ఒకసారి. సో అను అయితే రవళికకి డ్యాన్స్ నేర్పించింది. అను అయితే డాన్సర్ అనమాట. ఇద్దరు కలిపి డ్యూయట్ వేసుకున్నారు. రవళిక అయితే హీరో, అను అయితే హీరోయిన్ అనమాట. చూడండి మీరే. సో ఈ సాంగ్ వచ్చేసరికి మీరే కనిపెట్టండి గైస్. యా, మీరు అనుకున్నది కరెక్ట్, మౌనికా సాంగ్. సో దీనికైతే మా వాళ్ళు ఇరగదీశారు మొత్తం. అను శ్రీలేఖ అయితే డాన్సర్స్ అండి. రవళిక ట్రై చేసింది బట్ బాగానే వేసింది. భార్గవి కూడా డాన్సర్ అనమాట. అలా డ్యాన్స్ వేస్తూ భార్గవి ఏం చేసిందంటే సరేలే అయిపోయిందిలే మన పని, రవళిక డ్యాన్స్ చేసుకుంటూ వెళ్ళిపోయింది. కానీ లాస్ట్ వచ్చేసరికి ద విన్నర్ అను. నెక్స్ట్ ది జోడీ కంటెస్టెంట్ ఈమె. మా వాళ్ళు అలా డ్యాన్స్ వేస్తుంటే నేను చాలాసేపు డ్యాన్స్ వేసాను. బట్ వీడియో తీయడానికి అవ్వట్లేదని చెప్పి నేనే తీసాను వీళ్ళ నలుగురికి. సో అలా డ్యాన్స్ వేసుకుంటూ ఎంజాయ్ చేసుకుంటూ చాలా బాగా ఎంజాయ్ చేసాం మేమైతే. సో అలా ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేస్తే చాలా హ్యాపీ అనిపించింది నాకైతే. ప్రాబ్లమ్స్ కూడా ఫ్రెండ్స్తో ఉంటే మర్చిపోతాం కదండి. సో అలా చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసాం మేమైతే. జోక్స్ వేసుకుంటూ డ్యాన్స్ వేసుకుంటూ నవ్వుకుంటూ చాలా అంటే చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసాం. సో ఇలా మా ఫ్రెండ్స్తో టైం స్పెండ్ చేశానండి. సో ఈ బ్లాగ్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ ఫాలో, లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ బాయ్ గైస్. సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా.